వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు పారిపోతున్న నాగార్జునను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కుప్పం స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా నాగార్జునను ప్రశ్నిస్తున్నారు. అసభ్య పదజాలంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నాగార్జున మాట్లాడారు. నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగార్జున యాదవ్ కనిపించకుండా తిరుగుతున్నారు. ఆదివారం రాత్రి రహస్యంగా గుంటూరు నుంచి బెంగళూరు బస్సులో వెళ్తున్న ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం స్టేషన్ పరిధిలోనూ నాగార్జునపై ప్రజాప్రతినిధులను దూషించిన కేసు నమోదైంది. చిత్తూరుకు చెందిన వరుణ్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్త ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యంగా దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుణ్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునపై కుప్పం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు రాత్రంతా నాగార్జునను విచారించారు. ప్రస్తుతం ఆయన వారి అదుపులోనే ఉన్నారు.